ఇంక కథలోకెళ్ళిపోతే మనకి ఈ సినిమాలో మెయిన్‌లీ ముగ్గురే కనిపిస్తూ ఉంటారు. కింగ్, క్వీన్ మరియు అంగరక్షకుడు. వీళ్ళు ముగ్గురు మధ్య జరిగిన కథే 'ఎ ఫ్రోజన్ ఫ్లవర్'. మనకి స్టార్టింగ్‌లో కింగ్ యువరాజుగా ఉన్నప్పుడు తనకి కావాల్సిన బాడీగార్డ్ శిక్షణ ఇప్పిస్తూ ఉంటాడు. అందులో బాడీగార్డ్ కింద నియమించడమే కాకుండా దీనికి తెలిసిన సంగీత వాయిద్యాలు కూడా నేర్పిస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళిద్దరికీ పర్సనల్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. ఎంత అంటే కింగ్ తనతో ఫిజికల్ రిలేషన్లో పాల్గొనేంత ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. అండ్ బేసికల్లీ ఈజ్ ఏ గే అనమాట. సో తనకి అంగరక్షకుడైన తిన్నే ఫిజికల్గా అటాచ్ అవుతాడు తనకి. తను అంగరక్షకుడు ఏంటంటే రాజు ఏం కోరినా సరే తినేస్తూ ఉంటాడు. తను ఏం కోరినా సరే రాజు మాట ఎప్పుడు సరసా వహిస్తాడు. సో తను ఏం కోరినా సరే అంగరక్షకుడు అది నెరవేరుస్తాడు. అండ్ వీళ్ళిద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందని ఒక్క రాణికి మాత్రమే తెలుసు. మిగతా రాజ్యంలో ఎవరికి తెలియదు. వారసుడు కానీ లేకపోతే ఆ రాజుని ఆ సింహాసనం నుంచి దింపేస్తారు. సో దానివల్ల రాజు ఏమనుకుంటాడంటే తనని ఎలాగైనా సరే ప్రెగ్నెంట్ చేయాలి నా భార్యనని తను అనుకుంటాడు. కాకపోతే అది తన వల్ల నెరవేరేది కాదు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా. సో అప్పుడే మనకి రాజుకు ఒక ఐడియా వస్తుంది, తన అంగరక్షకుడిని తన భార్య దగ్గర పంపితే ఎలా ఉంటుందని. ఈ విషయాన్ని తన అంగరక్షకుడు షేర్ చేస్తాడు. అండ్ తన ఫస్ట్ ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడు. తర్వాత రాజు తనని ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత తన భార్యతో ఈ విషయం చెప్తాడు. సో తన భార్య కూడా అసలు దీనికి ఒప్పుకోదు. ఎందుకంటే వేరే ఒక వ్యక్తితో అలా ఉండడం తనకు అస్సలు ఇష్టం లేదని చెప్తుంది. సరే రాజు బలవంతంగా ఒప్పిస్తాడు. ఎందుకంటే రాజు మాట ఫైనల్ కాబట్టి ఎవరైనా వినాల్సిందే కాబట్టి ఆవిడ కూడా రాజు మాట వింటుంది. తర్వాత ఆ రాజ్యంలో వీళ్ళకి ముహూర్తం పెడతారనమాట. సో రాజ్యం రెడీ చేసి తన గదిలోకి పంపుతాడు. కానీ తన గదిలో అంతకు ముందే అంగరక్షకుడు ఉంటాడు. వాళ్ళ వైఫ్ని గదిలోకి పంపించిన తర్వాత రాజు బయటకు వచ్చేసి డోర్ దగ్గర లాక్ చేసి బయట ఉంటాడు. సో వాళ్ళిద్దరూ ఫిజికల్గా మూవ్ అవ్వడానికి చాలా సరిపోదన్నమాట వాళ్ళకి ధైర్యం. సో ఫస్ట్ అటెంప్ట్లో అంగరక్షకుడు బ్యాక్ వచ్చేస్తాడు. బ్యాక్ వచ్చిన తర్వాత రాజుతో చెప్తాడు, నా వల్ల కాదు, నేను చేయలేనని. కాకపోతే రాజు నువ్వు తప్పక చెయ్యాలి, చెయ్యకపోతే అసలు ఒప్పుకోను నేను, నా మాటే ఫైనల్ అన్నట్టు మాట్లాడతారు. సో దానివల్ల అంగరక్షకుడు మళ్ళీ దానికి ఒప్పుకొని సెకండ్ టైం మళ్ళీ ముహూర్తం పెడతారు. అండ్ సేమ్ రాజు బయటకు వెళ్ళి లాక్ చేసుకుని వీళ్ళ జరిగేది చూస్తుంటాడు అనమాట. సో ఫస్ట్ కొంచెం షైతో ఫీల్ అయినా సరే ఒకరినొకరు మూవ్ అవుతారు. అండ్ రోజు ఏదో విధంగా కార్యక్రమాన్ని అలా పూర్తి చేస్తారు. అండ్ ఆ నెక్స్ట్ డే థర్డ్ మీటింగ్ అనమాట. సో దాన్ని స్టార్ట్ చేస్తాడు. సేమ్ యాజ్ యూజువల్ రాజు బయట నుంచి చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఫస్ట్ మూవ్ అవుతారనమాట. మూవ్ అయిన తర్వాత కొద్దిసేపటికి ఇద్దరికి ఒక బాండ్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే ఫిజికల్గా అటాచ్ అయిన తర్వాత కొంతమందికి ఫిజికల్ అటాచ్మెంట్ ద్వారా కలిగే లవ్ కొంతమందికి ఏర్పడుతూ ఉంటుంది కదా. సో వీళ్ళకి కూడా ఫిజికల్ అటాచ్మెంట్ నుంచి వచ్చిన లవ్వే వీళ్ళిద్దరు ఏర్పడుతుంది. సో వీళ్ళు హ్యాపీగా ఆ రోజున ముగిస్తారనమాట. బట్ ఇది బయట నుంచి చూస్తున్న రాజుకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే తన అంగరక్షకుడు వేరే అమ్మాయితో ఆ విధంగా ఉండడం తనకు నచ్చదు. సో లోపల పంపించిన తన అయినప్పటికీ తను అంగరక్షకుడిని ప్రేమిస్తున్నాడు, ఎంత గాఢంగా ప్రేమిస్తాడు రాజు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంగరక్షకుడిని పిలుస్తాడు. పిలిచిన తర్వాత రాత్రి అలా జరిగిందని చెప్తే ఏం లేదు మామూలే అని చెప్తాడు. నువ్వు సంతోషంగా ఉన్నావా అంటే సంతోషం అంటూ ఏం లేదు, మీరు చెప్పారు నేను చేశాను అంతే, అక్కడితో అయిపోయింది అని చెప్తాడు. సో రాజు కూడా సంతోషించి తనని వెళ్ళిపోమంటాడు. కానీ రాజుకు తెలియంది ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అప్పుడప్పుడే ఏర్పడుతుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఏర్పడడం జరుగుతుంటుంది. సో తర్వాత తన అంగరక్షకుడు డ్యూటీ మీద వేరే శత్రువుల గురించి తెలుసుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు ఒక చైన్ నచ్చుతుంది. రాణికి ఇవ్వడానికి ఒక చైన్ కొంటాడు. చైన్ కొన్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి సరస్సు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. రాజు నా మీద ఎంత నమ్మకంతో ఉంటే నేనేంటి ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాను అని ఆ చైన్ ఇవ్వకుండానే అతని దగ్గర ఉంచుకుంటాడు. కానీ అంగరక్షకుడికి ఎక్కడికి వెళ్ళినా రాణియే గుర్తొస్తూ ఉంటుంది. ఆవిడతో గడిపిన క్షణాలే గుర్తొస్తుంటాయి ఎక్కువగా ఆయనకి. అండ్ ఒక రోజు రాణికి జ్వరం వస్తుంది అనమాట, ఫుల్ ఫీవర్ వస్తే డాక్టర్స్ గట్రా చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ అంగరక్షకుడు ఒక మందు పంపిస్తాడు, దాంతో ఆవిడకి నయం అవుతుంది. ఈ విషయం రాజుకు తెలుస్తుంది. రాజుకు తెలిసిన తర్వాత అంగరక్షకుడిని అడుగుతాడు, నువ్వేమైనా చేసావా అంటే నేనేం చేయలేదు, నేను జస్ట్ డాక్టర్ని పంపించాను అంతే, దాని నుంచి ఏం లేదని చెప్తాడు. సో అక్కడ రాజుకు ఒక అనుమానం రైజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే తనకి జరిగినప్పుడు తనకి ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోతే అంగరక్షకుడే దాన్ని కేర్గా చూసుకుని అటువంటి మందులు పంపించాడు. సో తిను అబద్ధం చెప్తున్నాడని రాజు గ్రహిస్తుంటాడు. తర్వాత అంగరక్షకుడు రాణి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాడు. సో నా ఆరోగ్యం అంతా కుదుట పడింది మీ వల్లే,
థ్యాంక్ యూ అని చెప్తుంది రాణి. సో తనకి ఇవ్వకూడదు అనుకుంటేనే తను కొన్న చైన్ ఇవ్వడం జరుగుతుంది రాణికి. సో తను కూడా స్వీకరిస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని, ప్రెగ్నెంట్ చేసే కార్యక్రమాన్ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేద్దామని ఇద్దరితో మాట్లాడతారు. సో దీన్ని ఇక్కడతో ఆపేద్దామని, కానీ ఇద్దరు కూడా ఓకే అనడంతో రాజుకి ఒక ఉపశమనం లభిస్తుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళ రాజ్యంలో సాంప్రదాయాలు సంబంధించిన కొన్ని సంగీత వాద్యాలు గట్ట యాక్టివిటీస్ జరుగుతుంటాయి అనమాట. అప్పుడు అంగరక్షకుడు రాణిని చూస్తాడు. ఆ రాణిని చూసి వెనక్కి తిరిగేలోపు తన చిలకత్తి వచ్చి, రాణి మీతో మాట్లాడాలి, లైబ్రరీకి రమ్మని పిలుస్తుంది. సో తిన్ని లైబ్రరీకి వెళ్ళిన తర్వాత రాణి వాళ్ళిద్దరూ డైరెక్ట్ అటాచ్ అయిపోతారు, ఇంకా కలిసిపోతారు. అండ్ ఆ తర్వాత రాణి తనకు ఒక గిఫ్ట్ ఇస్తుంది, ఒక హ్యాండ్మేడ్ కర్చీఫ్ ఇస్తుంది. ఇది ఎప్పుడు నీ దగ్గర ఉండాలి అని చెప్తుంటుంది. అండ్ రేపు సాయంత్రం ఇదే టైంకి ఇక్కడ కలుద్దామని చెప్పి తను వెళ్ళిపోతుంటుంది. కానీ అదే సమయానికి అంగరక్షకుడికి వేరే పని ఉండడంతో ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో రాణి తన కోసం ఎదురు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఆ నెక్స్ట్ డే తన అన్నయ్య తను ప్రెగ్నెంట్ అయినందున వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఆవిడ్ని. సో అప్పుడు రాజుతో వెళ్తున్నానని చెప్తుంది. అండ్ అంగరక్షకుడు వైపు కోపంగా చూస్తుంది. సో అలా వాళ్ళ రాజ్యానికి వెళ్ళిన తర్వాత అంగరక్షకుడు ఇంకా వీళ్ళ రాజ్యంలో ఉండలేడనమాట. ఎటు చూసినా ఆవిడే కనిపిస్తూ ఉంటుంది. ఇలా కాదని ఆ రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళి ఆవిడతో మాట్లాడిన తర్వాత మళ్ళీ అగైన్ ఫిజికల్గా అటాచ్ అవుతారు ఇద్దరు. అండ్ అదంతా అయిపోయిన తర్వాత రాణి ఆయన కోసం ఫుడ్ తీసుకొస్తుంది, పలహారాలు గట్ట. ఇది మా రాజ్యంలో తను ప్రేమించే వ్యక్తికి ఎవరైనా సరే ఇది ఇవ్వాలి, ఇది మా సాంప్రదాయం. సో నాకు ఈ రక్షను ప్రేమిస్తున్నానని చెప్పగానే చెప్తుంది అంగరక్షకుడితో. అంగరక్షకుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోతాడు అనమాట అక్కడి నుంచి. సో అంగరక్షకుడు తన రాణి దగ్గరికి వెళ్ళినట్టు రాజుకి తెలిసిపోయిన తర్వాత అంగరక్షకుడు రావడం చూసి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు. లైబ్రరీలో కత్తి సాము గురించి చదువుకుంటూ అక్కడే టైం చాలాసేపు గడిపేశాను అని అంటాడు. అయితే ఇప్పుడు నా మీద యుద్ధం చేయి అని కత్తి తన చేతికి ఇస్తాడు. అండ్ వాళ్ళిద్దరు దాంట్లో కత్తి రాజు గెలుస్తాడు. ఇప్పుడు దాకా నువ్వు లైబ్రరీలో చదువుకుంది ఎంతైనా, నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేసావు అని గట్టిగా అడగడంతో అంగరక్షకుడు చాలా బాధపడతాడు అనమాట. తర్వాత తనకు తెలిసిన రాజు దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయింది, క్షమించండి, ఇక మీద మీరు రాజ్యం తప్ప ఇంకెవరి గురించి పట్టించుకోను, నాకు వద్దు, కావాలంటే నన్ను చంపేయండి ప్లీజ్ అని అడుగుతాడు. సో అప్పటికి రాజుకి తినంటే చాలా ప్రేమ కాబట్టి తిని క్షమించి వదిలేస్తాడు, ఏమండు. సో ఇక నుంచి ఎటువంటి ఏం పట్టుకోను, ఒక రాజ్యం తప్ప ఏం పట్టించుకోను, మీరు తప్ప అని అనడంతో తను క్షమించి వదిలేస్తాడు. అండ్ అంగరక్షకుడు కూడా ఇక నుంచి రాణి కోసం ఆలోచించకూడదు, ఇక నుంచి రాజు తప్ప నాకు ఇంకేం లేదు అన్నట్టు ఉంటాడు. సో అదే విషయం రాణితో కూడా చెప్తాడు. ఇక నుంచి మిమ్మల్ని కలవడం కుదరదు, మీరు నాతో మాట్లాడొద్దు ప్లీజ్ అని చెప్తాడు. రాణి ఎంత అన్నా సరే తను ఇంకా వినకుండా వచ్చేస్తాడు అనమాట. తన చెలిగెత్తు వచ్చి రాణి మీతో ఒకసారి మాట్లాడాలంటే ఇదే లాస్ట్ టైం అని చెప్పినా సరే నేను ఇక్కడి నుంచి రాను, నువ్వు ఇట్లాంటివి చేస్తే రాజుతో చెప్తానని చెప్పి ఆవిడతో చెప్తాడు. సో ఆ తర్వాత ఆవిడ చెయ్య కోసుకుంటుంది రాణి, బికాస్ ఈయన వల్ల. సో ఆవిడ చిన్న ట్రీట్మెంట్ చేసి ఆవిడని బతికిస్తారు, ఏం కాదనమాట. వల్ల అంగరక్షకుడు మళ్ళీ రాణి వైపు చూస్తాడు, నా కోసం రాణి ఎంత పని చేసిందని. ఇంకా రాజు కోసం ఆలోచిస్తూ మన శత్రువులు అంటూ ఎవరు ఉండకూడదని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి రాజు ముందు పెడతాడు. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు అందరూ రేపటికల్లా వచ్చేస్తారు, మీరు ఒక విందు పెట్టండి, ఆ విందుకి అందరూ వస్తారు, ఆ విందులోనే మొత్తం అందరినీ చంపేద్దాం అని చెప్తాడు. సో అందరి పేర్లు ఉంటాయి, అందులో మన రాణి వాళ్ళ అన్నయ్య పేరు కూడా ఉంటుంది. సో అందరినీ పిలిపిస్తాడు. విందు చేస్తున్నప్పుడు అందరినీ మొక్కలుగా నరికేస్తాడు, కండలుగా. కానీ హీరోయిన్ రాణి వాళ్ళ అన్నయ్యని మాత్రం చంపడు, ఎందుకంటే తెలుసు కదా మనకి. సో రాజుకి మాత్రం అబద్ధం చెప్తాడు, తను నరికేశానని అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పిన తర్వాత రాజు చాలా సంతోషించిన తర్వాత రాణితో వాళ్ళు లైబ్రరీలో కలవడానికి మీటింగ్ పెట్టుకుంటారనమాట. సో వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు మరో పక్క రాజుకి ఆయన అసిస్టెంట్ చెప్తాడు, చంపలేదు, నేనే చంప తీసుకొచ్చాను, కావాలంటే చూడండి అని ఆయన హెడ్ చూపిస్తాడు. సో అప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది తనతో అబద్ధం చెప్పినందుకు. సో అంగరక్షకుడిని వెతుక్కుంటూ వెళ్తుండగా వాళ్ళిద్దరూ కనిపిస్తారు రాజుకి. సో కనిపించిన తర్వాత వాళ్ళిద్దరిని పట్టుకొని రాజు కోపంతో అంగరక్షకుని ఎలాగని చంపేయండి అని అంటాడు. కానీ అంగరక్షకుడు తను ఏం చేయొద్దు, నాదే తప్పు, నేనే తను ప్రేమించానని చెప్తాడు. సో ఇప్పటిదాకా రాణికి కూడా చెప్పలేదు తను ప్రేమిస్తున్నట్టు. సో తను ముందు చెప్పడంతో రాణి కూడా ఏడుస్తూ ఉంటుంది.
సో అప్పుడు ఇంకా రాజుకి కోపం వచ్చేసి తన మర్మంగాన్ని కోసామని చెప్తాడు. సో కోసిన తర్వాత వాడిని తీసుకెళ్లి జైల్లో పాడేస్తారు. అండ్ రాణిని వాళ్ళ రూమ్లో తీసుకెళ్లి బంధిస్తారు. వీళ్ళు చంపేస్తారని భయమేసి రాణి వాళ్ళ వర్తమానం పంపుతుంది తనని ఎలాగైనా ఇక్కడ నుంచి విడిపించుకోమని. సో లోపల ఉన్న అంగరక్షకుడిని వాళ్ళు వచ్చి విడిపించి తీసుకెళ్ళిన తర్వాత రాణి చనిపోయినట్టు తెలుస్తుంది అనమాట. అంగరక్షకుడు ఇంకా అంగరక్షకుడితో వచ్చేస్తాడు రాజ్యం వైపు. వచ్చేసిన తర్వాత రాజ్యాన్ని అందరినీ నరికేసి అందరినీ మొత్తం చిందరవందర చేసి రాజు దగ్గరికి వెళ్తాడు. అసలు రాణి ఎందుకు చంపారు, మీరు కత్తి తీసుకోండి, మీతో యుద్ధం చేసి ఇప్పుడు మన ఇద్దరిలో ఒకరే మిగలాలి అన్నట్టు మాట్లాడతాడు. సో రాజు కూడా అయితే ఓకే అని కత్తి తీసుకుని వాళ్ళిద్దరూ పోరాటం చేస్తారు. మన రాజుకి అంగరక్షకుడు అంటే చాలా ప్రేమ కాబట్టి ఆయన్ని అంతలా కొట్టలేడు. అండ్ కత్తి దాంట్లో కూడా ఓడిపోతాడు. అండ్ అంగరక్షకుడు రాజుని పొడి చేస్తాడు. పొడి చేసిన తర్వాత తన సైనికులు వచ్చి అంగరక్షకుని పొడి చేస్తారు. అంగరక్షకుడు పడిపోయే సమయానికి రాణి కూడా అలా వస్తూ ఉంటుంది. అప్పుడు తను బతిక ఉందని హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడతో వాళ్ళిద్దరు చనిపోతారనమాట. బేసికలీ వాళ్ళు బతుకున్నప్పుడు అనుకుంటారు నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలని. సో ఇద్దరు చనిపోయి ఇద్దరు వేరే లోకానికి వెళ్ళినా సరే ఇద్దరు కలిసే ఉన్నట్టు మనకి ఎండ్ కార్డ్స్లో చూపిస్తారు క్లైమాక్స్. సో మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ప్లీజ్ కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్